సమయం ఇచ్చిన దేవునికి వేలాది వందలు శ్లోకం చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న పాట పాడి దేవుని వాక్యం హల్లెలూయా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా
ప్రేమ కృపా కలిగి ఉన్న ప్రియపరలోక తండ్రి, గొప్ప దేవుడా, మంచి పరిశుద్ధుడా, మహోన్నతుడా, భూమి ఆకాశం సృష్టించిన యేసయ్య, సర్వాధికారి, జీవం కలిగిన దేవుడము, సర్వలోకానికి చక్రవర్తి ప్రభా, అయినా మరొకసారి ప్రభా, పరిశుద్ధ పునరుద్ధరణములైన పాద సంతానానికయ్యా, నన్నులైనా విశ్వాసులందరినీ ప్రభా, దైవదాసుని తండ్రి, ఈ పాదాల చెంత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ పాదములకు లెక్కలేని వందనములు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు అయినా. తెలివి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని అయ్యా, చదువు లేని వాడిని ప్రభా, విద్యలేని భావములు తండ్రి, నేను తెలివి జ్ఞానాన్ని నాకు ఇచ్చేది. పరిశుద్ధాత్ముడా, నా పక్కకుడినైనా మీరు నాతో మాకు అందరితో మాట్లాడండి ప్రభా. భయాన్ని తడబాటు తీసివేసేది తండ్రి, నన్ను వచ్చిన సంఘ సంతని చేతులుగా పరుచుకుంటాయ్యా. నన్ను దక్కించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ కనపరుస్తూ త్వరలో రాజుగా రాని నా ప్రభుని రక్షకుడమైన యేసయ్య నామం నా ప్రార్థించి అడిగి వినించున్నాం నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. కీర్తన 93. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు ఇక్కడ లేదు. అయితే ఈ యొక్క 93వ కీర్తన దేవుని యొక్క ఉన్నత మహిమను, అలాగే ఆయన యొక్క బలమును, ఆయన యొక్క నిత్యమైన రాజ్యం యొక్క పరిపాలన గురించి రాసి ఉంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రధానులను ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుబడి ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడింది. యెహోవా రాజ్యము చేసే దేవుడు, ఆయన భూలోకాన్ని సృష్టించిన దేవుడు. ఆయన పరలోకంలో రాజ్యం చేస్తున్నాడు, ఇప్పుడు భూలోకాన్ని కూడా ఆయన నడిపిస్తున్నాడు. ఆయన యొక్క కనుచూపు లేని ప్రపంచంలో ఏ రాజ్యమును లేదు. ఒక రాజ్యము హెచ్చుకోబడాలన్నా, ఒక రాజ్యం పడవేయబడాలన్నా దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పం ప్రకారమే ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలోనైనా, భూలోకంలో ఉన్న ఏ దేశంలో అయినా సరే యెహోవా యొక్క రాజ్యము చేయుచున్నాడు. ఆయన యొక్క సంకల్పం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రధానులుగా, మంత్రులుగా కొనసాగిస్తున్నాడు. ఒకరిని పడద్రోయేవాడు ఆయనే, ఒకరిని హెచ్చించేవాడు ఆయనే. తూర్పు నుండి పడమటి కలగదు కానీ యెహోవా వలనే మనకు కలుగునని దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుంటున్నట్లు భూలోకము స్థిరపరచబడింది. దేవుడు భూలోకం చేసినప్పుడు ఒక స్థిరంగా చేసి ఉన్నాడు. అయితే ఒక రోజు ఈ యొక్క భూలోకము స్థిరము నుంచి అస్థిరత్వానికి కదలబడుతుంది. అది చివరి దినాలు, అది ప్రకటన గ్రంథం ఉంటుంది. ప్రస్తుతానికి దేవుడు మాత్రం ఈ భూలోకాన్ని స్థిరపరచబడి ఉన్నాడు. పురాతన కాలం నుండి ఈ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఆయన మనల్ని సృష్టించిన తర్వాత, మనల్ని సృష్టించక మనకు, అలాగే మోషే అంటారు కదా, నేను ఇశ్రాయేలు కాడికి వెళ్ళబడిన వారు మీరు ఎవరు అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను ఉన్నవాడను, అనువాడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నాడు. అంటే ఆయన జగతికి పునాది లేనప్పుడే, నువ్వు నేను ఈ తల్లి గర్భంలో రూపింపబడకముందే ఆయన ఉన్నవాడు. అయితే ఈ వాక్యాలన్నీ బైబిల్లోని ప్రతి లేఖనము దేవుడు మన కొరకే రాసి ఉంచాడు. అయితే క్రైస్తవులు చెప్పుకున్న మనందరూ కూడా దేవుడు ఈ యొక్క వాక్యం మనందరికీ తెలుసు. ఎవరడిగినా చెప్తాడు, మన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయనకు ఆది అంతము లేదు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయనకు ఆది అంతము లేనివాడు. తర్వాత మనందరం కూడా ఆయన కాడికి కొనిపో కాలం ఒక రోజు
వచ్చుచున్నది. ఆయన రారాజుగా మహారాజుగా మనందరిని తీసుకెళ్ళడానికి మరలా వస్తాడు. కానీ మనకి ఇచ్చిన రక్షణని, మనం ఇచ్చిన యొక్క కిరీటాన్ని మనము వదులుకోకుండా ఉండాలి. నామకారమైన భక్తి నుంచి మనము విడుదల కలిగించబడాలి. 3వ వచనం చూడండి. వరదలు ఎలుగెత్తను, యెహోవా వరదలు ఎలుగెత్తరు. వరదలు తమ అలలకు హోరెత్తునట్లు చేయించున్నవి. విస్తార జలముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరముల ఘోష కంటేను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఎక్కడ ఎలుగెత్తినాయి వరదలు ఎలుగెత్తిన యెహోవా వరదలు ఎలుగెత్తును. ఎక్కడ వెలుగెత్తిన వరదలు తమ అల్లను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషముల కంటేను, బలమైన సముద్ర తరంగం కంటేను ఘోషము కంటేను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా దృశ్యలేను. ఏదైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నిండి ఉన్నాను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా సృష్టించలేదు. ఏదైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం పొందినాను. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనందరినీ సృష్టించాడు ఆయన. ఎవరిని? మానవుల్ని, ఆకాశ పక్షులని, సమస్తమును ఆయన సృష్టించాడు. అయితే ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? తాను సంతాపము పొందినాడని. కింది వచ్చిన ఇంకా చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయన. నోవాహు వంశాలు ఇదే. నోవాహు నీతిపరులను, తన తరములో నిందాపరుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇక్కడ మనల్ని కూడా దేవుడు సృష్టించాడు. కానీ మనం ఎంతమందిని దేవునితో నడుస్తున్నాము? మనము పరీక్షించుకోవాలి. మన మీద దేవుడు సంతాపము పొందకూడదు. నామకారమైన భక్తి నుంచి మనము విడుదల కలిగించబడాలి. నోవాహు ఎలా నడిచాడో ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ యజమానుడు నోవాహు లాగా నడవాలి. పది 12 చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయం 10-12. చదవండి. ఆరో అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ పరమవారు ఏదైనా ఎదుట నీతిమంతులపై ఉపేక్షిస్తుంది కనుక నీవును నీ ఇంటివారును ఓట్లో పరీక్షిస్తుంది. అలాగే 7వ అధ్యాయంలో 10-12. 7-10-12. 7 దినముల తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 217 దినమున మహాగాధ జోరుగా ఊటలన్నీ ఆదిమందే విడవబడింది. ఆకాశపు భూములు విప్పబడింది. 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. ఆ
దినమందే ఆ. యోగాహును యోగాహు కుమారులు షేమును హామును యాపేతును ఉమ్. యోగాహు భార్యను ఉమ్. వారితో కూడా అతని ముగ్గురు కోడళ్లను అవును. ప్రవేశించారు. అయితే దేవుడు ఏం చేశాడంటే నోహామును వాళ్ళందరూ అపహాసం చేశారు. అప్పటిదాకా భూమి మీద వర్షము కురియలేదు. నోహాము ఏం చెప్పాడంటే మీరందరూ రక్షణ పొందండి, ఒక జల ప్రవాహం వస్తుంది, మీరందరూ ఆ జల ప్రవాహంలో మిగిలిపోకుండా చనిపోకుండా నోవాహులో ఆయన యొక్క పడవ తయారు చేస్తున్నాను, మారు మనసు పొందిన వాళ్ళందరూ వెంటనే చెప్పినప్పుడు వాళ్ళు అపహాస్యము హేళన చేశారు. మనం కూడా ఎన్నోసార్లు దైవ మందిరానికి వస్తుంటాము, ఎన్నో ప్రార్థనలకి కూడలు వెళ్తుంటాము, దైవదాసులు చెప్పింది వింటుంటాము, వెళ్తుంటాము, లైట్ తీసుకుంటాము. దేవుని వాక్యాన్ని మనము లైట్ తీసుకుంటాము. ఆ యొక్క వాక్యాన్ని మనము అవలంబించము. అంటే దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనము అవలంబించట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే మన జీవితంలో ఈ యొక్క ప్రవాహములు జలములు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలమైన మనకు కూడా ఈ ప్రవాహములు జలములు అంటే నీ కుటుంబంలో అశాంతి, అసమాధానము, అప్పుల బాధ, లేమి, కొదువ, దరిద్రత ఇవన్నీ నీ కుటుంబంలోకి ఎందుకు వస్తున్నాయి? దేనికి వస్తున్నాయి? దేవుడి వాక్యాన్ని వింటున్నావు కానీ అవలంబించట్లేదు. దైవదాసు ద్వారా వాక్యాన్ని వింటున్నావు కానీ మందిరం ఉన్నంత వరకు మనం వింటున్నాం కానీ దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. చాలామంది నేను చూశాను, మన సంఘంలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఎవరికైనా బాగలేకపోతే అందరం కలిసికట్టుగా ఐక్యతతో ప్రార్థన చేస్తారు, పట్టు వదలకుండా. అయితే ఆ దేవుడు ఆ ప్రార్థనని కంపల్సరీ విన్నాడు. నేను చాలా గమనించాను. లడ్డు విషయంలో అయితేనేమి, చిన్న విషయంలో అయితేనేమి, ఇంకా చాలా మంది అనారోగ్యం ఉన్నప్పుడు మనం అందరం అంటే ప్రార్థన కాకుండా ప్రత్యేకంగా కూడికను కూడా ప్రార్థన చేశాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ విషయము వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే దేవుడిని రక్షించారో, ఎవరైతే దేవుని ప్రాణాన్ని విడుదల కలిగించాడో, ఏ దేవుడైతే నేను రక్షించాడో, విడిపించాడో, ఎవరు ప్రార్థన చేశారో, ఎవరు పట్టుదలకి ప్రార్థన చేశారో నన్ను దేవుడు విడిపించాడని తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తొలగిపోతున్నారు. నామకరణమైన భక్తి నామకరణ భక్తిలో జీవిస్తున్నారు. ఎవరైనా సరే భక్తి చేయకపోగా మనం ఏం చేస్తున్నాము? దేవుడికి కోపం తెచ్చే పనులు చేస్తున్నాము కదా. మన భక్తి చేయకపోగా దేవుడు మనకి ఇన్ని ఉపకారం, ఇన్ని మేలు చేస్తే మరణ పడకలో నుంచి జీవంలోకి నడిపించిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఆయన భక్తి చేయకపోగా, ఆయన మందిరానికి రాకపోగా, ఆయన నామాన్ని స్థితికపోగా ఇంకా మనం ఆయన కోపం తెప్పించే పనులు చేస్తున్నాము. అయితే ఎవరైతే దేవుని మాట వింటున్నారో, దేవుని ఆధారపడుతున్నారో, దైవదర్శకుల మాటలు విని జీవిస్తున్నారో వాళ్ళందరూ నోవాహులే. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు. ఒక పడవని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఆ పడవలోకి వాళ్ళ కుటుంబస్తులందరినీ తీసుకువెళ్తున్నారు. ఈ జల ప్రవాహంలో మునిగిపోయే వారు ఎవరు? దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేవాళ్ళు కదా. దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేవాళ్ళు, దేవుని మీద తలుగుడు కదా. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం. ఒక రోజు వస్తుంది, ఆ రోజు హఠాత్తుగా వాళ్ళు ఏం అయిపోయారు? 40 దినాలు 40 ప్రచండ వర్షంలో మునిగిపోయారు. అంటే మనం ఇప్పుడు ప్రచండ వర్షం మునిగిపోతామని కాదు. రోగము, దుఃఖము, లేమి, దరిద్రత, పొదువ, అశాంతి, అసమాధానం అనే అగాధంలో మనము తేలుతున్నాము. అవిట్లో మనము మన ప్రాణాలని వదిలిపెడుతున్నాము కదా. అర్థమవుతుందని చెప్పేది. మనం కూడా ఒక నోవాహు లాగా, ప్రతి కుటుంబ యజమానిగా కూడా నోవాహు లాగా తన కుటుంబాన్ని కట్టుకోవాలి. అప్పుడు తన కుటుంబస్తులందరూ కూడా ఆ యొక్క ఓడలో ప్రవేశించి ఎన్ని సమస్యలున్నా, ఎంత బాధలున్నా, లేమిన్నా, పొదువున్నా నీ పడవ అలాగా అగాధం మీద తేలాడుతూ ఉంటుంది. కానీ ఏ అగాధం దరిదాపులకి కాదు, ఈ దరి చేరదు కదా. అందుకే మన వాళ్ళు నేను చంటిని చాలాసార్లు హెచ్చరించిన దేవుని కృప వల్ల మా పరిశుద్ధంగా కానీ, దాసంగా కానీ, పిక్కి కానీ మారాలని మేము ఎంతగానో ప్రార్థించాం. ఎంతగానో
దేవుడికి తెలుసు, మాకు తెలుసు. లడ్డు కూడా మారని ప్రార్థన చేస్తుంది, పవన్ మారని ప్రార్థన చేస్తుంది, కంటే కూడా మారని ప్రార్థన చేస్తున్నాం. పట్టుదలగా దేవుని సముఖంలో ఎప్పుడు అడిగిన వాడు ఏమంటాడంటే, ఇలా చచ్చిపోతున్నామంటే ఇలా డ్యూటీ ఉందంటాడు, ఇలా చచ్చిపోతున్నామంటే ఎప్పుడో వచ్చినా తెలియదు అంటాడు. ఇవాళ నీకు ఇదే రక్షణ భాగ్యము, రేపటి దినమున. అందుకే ఒక పాట రాసేది ఒక భక్తుడు, ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావో, ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావో తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావో, ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావో తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో కలుగునురా. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో కలుగునురా. నేడని రేపని వాయుధాలెందుకురా, నేడని రేపని వాయుధాలెందుకురా. వ్యర్థమైపోతావురా ఓరన్నా, వ్యర్థమైపోతావురా ఓరన్నా, వ్యర్థమైపోతావురా ఓరన్నా. కదా, మనలో బలం ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే, మనకాడ ధనం ఉన్నప్పుడే, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే మనం దేవుని కోసము ఏం చేస్తున్నామనే ఆలోచన మనకి రావాలి. నేను ఒక దైవజనుడు కాదు, ఎప్పుడు ఏ వాక్యం విన్నప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, నీ బలం అయిపోతుంది, నీ ధనం అయిపోతుంది, నీ శక్తి అయిపోతుంది, ఇంకా ఎప్పుడు దేవుని కోసం పని చేస్తావు, ఇంకెప్పుడు దేవుని కోసం పాటుపడతావు, ఇంకా ఎప్పుడు దేవుని కోసం ఆశపడతావు, దేవుని కోసం ఏదైనా చేయాలని కోరిక ఎప్పుడు కలుగుతుంది నీకు? అంత బలం అయిపోయినాక చేస్తావా, శక్తి అయిపోయినాక చేస్తావా? మరణ పడగలు పడుకున్నప్పుడు అయ్యేది ఒక్కసారి క్షమించు నీ పని చేస్తానంటావా? నీలో దేవుడు బలం ఇచ్చాడు. హాస్పిటల్ ఎంతో మంది ఉన్నారు, బస్సులు కాలిపోతున్నాయి, సజీవ దహనం అయిపోతున్నారు, దాంట్లో నువ్వు నేను లేదు. సంతోషించాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన బలాన్ని ఏం చేస్తున్నాం, మన ధనాన్ని ఏం చేస్తున్నాం, ఏమి పెద్దమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇవే ఆలోచనలు. మన పిల్లలు ఎలా చదివించాలి, ఎలా చేయాలి, ఎలా వారిని పై స్థాయి నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా పైకి తెచ్చుకోవాలి, ఇవే ఆలోచిస్తున్నావా? దేవుని కోసం ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అయ్యా ఏ ఒక్కరినైనా ఆ యొక్క అగాధ జనంలో మునిగిపోవద్దయ్యా, వారు ఏ ఒక్కరు నశించిపోవద్దయ్యా, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నా కుటుంబం అందరూ అనుభవించాలయ్యా. పట్టుబడిగా ప్రార్థన చేస్తున్నావా? చేస్తే కంపల్సరీ ప్రార్థన దేవుడు వింటాడు. అనుభవం నేను పొందిన కంపల్సరీ. కాబట్టి మన ఏజ్ అయిపోతుంది, మన బలం అయిపోతుంది, మన శక్తి అయిపోతుంది, ధనం అయిపోతుంది. ఏం ఖర్చు చేస్తున్నావు దేవుని కోసం? నీ ధనాన్ని ఖర్చు చేస్తున్నావా? నీ ధనాన్ని ఖర్చు చేస్తున్నావా? ఎలా వస్తుంది ధనం నీకు? దేవుని కోసం ధనాన్ని ఖర్చు చేయనప్పుడు దేవుడు ఎలాగిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? దశభాగం ఇస్తేనే కదా నేను ఆశీర్వదించేది. దేవుని కోసం ధనం పెట్టే, ధనాన్ని ఖర్చు చేసే ధైర్యం కూడా నీకు రావాలి. నీ బలాన్ని ఖర్చు చేయాలి, నీ సమయాన్ని. ఎప్పుడు ఉద్యోగము, ఇల్లు, భార్య పిల్లలు, ఇల్లు, ఉద్యోగం, భార్య పిల్లలు ఎప్పుడు చేస్తాం ఇంకా దేవుని కోసం? మనం ఇక్కడ స్టేజ్ మీద వాక్యాలు వింటున్నాం, స్టేజ్ మీద చెప్తున్నాం, మనకు హాయి ఉంది, మన కాడికి ఎవరు రావట్లేదు. బయట వాతావరణం చూడండి, నైజీరియాలో చూడండి వెళ్ళి, ఒక్కసారి చూడండి నైజీరియాలో, మణిపూర్లో చూడండి వెళ్ళి, మన కాడికి ఎవరు రావట్లేదు. దేవుని కృప. మనం సంతోషిస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, పంటున్నాం, లేస్తున్నాం, పోతున్నాం, హాయి ఉన్నాం. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువా అంటున్నాం, బాగుపడ్డాక నువ్వు ఎవరయ్యా అంటున్నాం. ఎక్కడున్నాం మనం? మన స్థితి ఎక్కడుంది? మన ఆత్మస్థితి ఎక్కడుంది? నోవాహులా ఉన్నామా లేదా? దేవుని దృష్టిలో నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో? ఆ యొక్క అగాధ జలంలో పడిపోయేవాడిగా ఉన్నావా? నోవాహు లాగా నీ కుటుంబాన్ని కట్టుకునేలాగా ఉన్నావా? దేవుని బిడ్డ గుర్తు తెచ్చుకో. ఇక్కడైనా మారు మనసు రక్షణ పొందు.
మారు మనసు లేని వారి కొరికి భారం కలిగి ప్రార్థన చేయి. ఇతర దేశాల రోడ్ల మీద సేవ చేస్తున్న వాళ్ళు మొహం మీద మూస్తున్నారు, చెప్పుతో కొడుతున్నారు, పిడుగు తిరుగుతున్నారు. మనం ఇక్కడ స్టేజ్ మీద వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం. ఇలా వచ్చి ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి వాక్యం చెప్తామా? మనకు ఆ ధైర్యం ఉందా? చూడండి, బయట చూడండి, వాతావరణం ఎలా ఉంది. రాకడ సమీపించిపోయింది, చివరి దినాల్లో మనం ఉన్నాము. మనం ఇంకా నిర్లక్ష్య జీవితంలో మనం ఉండకూడదు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో చాలా షార్ప్గా ఉండాలి. సాతానుడు గర్జించి సింహం వల్ల ఇవన్నీ ముందురాని వాడు ఇటువాడు తిరుగులాడు. జాగ్రత్త, వాడికి నోటికి చిక్కావో కథ. చిక్కొద్దు అంటే వాడిని దర్దాపు రావద్దు అంటే నోవాహు లాగా నువ్వు కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, ఆయన నోవాహు ఒక్కడు భయభక్తి కలిగి ఆయన కుటుంబాన్ని మొత్తము రక్షించుకున్నాడు. గృహ యజమానులారా ఎక్కువ మంది లేరు, స్త్రీలు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. ఉన్న మన కొంతమంది అయినా మన గృహాన్ని కట్టుకునే వారిగా మనం ముందుకు కాక దేవుడు ఇచ్చిన వారిని దీవించిన కాక.